మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు మన మాటల్ని ఎలా అర్థం చేసుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక పెద్ద టెక్నాలజీ ఉంది. అసలు యంత్రాలకు మన భాషను చదవడం ఎలా నేర్పిస్తారో ఈరోజు చూద్దాం. సరే, అసలు విషయంలోకొద్దాం. ఒక కంప్యూటర్ ఎలా చదువుతుంది అంటే అక్షరాలను, పదాలను చూసి మనం చెప్పేదాని వెనుకున్న భావాన్ని ఎలా గ్రహిస్తుంది? ఇది నిజంగా ఒక పెద్ద పజిల్ లాంటిది. ఈ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మొదటగా కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈ టెక్నాలజీనే మనం సహజ భాషా ప్రాసెసింగ్ లేదా సింపుల్గా ఎన్ఎల్పి అంటాం. ఉదాహరణకు, ఆన్లైన్లో ఒక కామెంట్ చదివి అది పాజిటివ్గా ఉందా లేదా నెగటివ్గా ఉందా అనేది చెప్పగలదు. కంపెనీలకు వాళ్ల ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక చూడండి, ఇదింక ఎంత ఉపయోగపడుతుందంటే, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫేక్ రివ్యూస్ ఉంటాయి కదా, వాటిని ఇది కనిపెట్టేస్తుంది. సో మనం మోసపోకుండా మంచి వస్తువు కొనొచ్చు. అంటే మన రోజువారీ నిర్ణయాల్లో కూడా ఇది సహాయం చేస్తుంది. ఇంకో అద్భుతమైన విషయం, మనందరం గూగుల్ ట్రాన్స్లేట్ లాంటి యాప్స్ వాడతాం కదా, వాటి వెనుక ఉన్న మ్యాజిక్ కూడా ఇదే. ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది ఈ టెక్నాలజీ వల్లే. బాగుందే, ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. కానీ అసలు సవాలెక్కడ మొదలవుతుంది? కంప్యూటర్లకు అర్థమయ్యేది సున్నాలు, ఒకట్లు మాత్రమే. మరి మన భాషలో ఉండే ఎమోషన్స్, సందర్భం ఇవన్నీ వాటికి ఎలా నేర్పిస్తాం? అదే అసలు పాయింట్. ఇక్కడే మనకు మెషిన్ లెర్నింగ్ రంగంలోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కంప్యూటర్లకు బోలెడంత డేటా ఇచ్చి వాటికవే నేర్చుకోమని చెప్పడమన్నమాట. ప్రతి రూల్ని మనం ప్రోగ్రామ్ చెయ్యక్కర్లేదు, అవే నమూనాలను గుర్తించి నేర్చుకుంటాయి. ఈ సవాలు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగా భాషలున్నాయి. ఒక్కో భాషకు ఒక్కో వ్యాకరణం, ఒక్కో పద్ధతి. వామ్మో, ఇవన్నీ ఒక మెషీన్కి నేర్పించడం ఎంత కష్టమో కదా! సరే, ఇంత పెద్ద సమస్యను ఎలా పరిష్కరిస్తారు? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మొదటి అడుగు, పదాలకు ఒక అర్థమివ్వడం. అంటే రాజు అనే పదాన్ని ఒక కంప్యూటర్కి అర్థమయ్యేలా కొన్ని నంబర్లలాగా ఎలా మార్చాలి? ఉదాహరణకు ఈ పదాలు చూడండి: బెరింబావు, సబ్బు, నిప్పు, గిటార్. ఒకదానికొకటి సంబంధం లేనట్టు అనిపిస్తున్నాయి కదా, కాని ఒక్క క్షణం ఆలోచించండి. అవును, వీటికి మధ్య సంబంధమేమిటి? మన బ్రెయిన్ వెంటనే కొన్ని కనెక్షన్స్ వెతుకుతుంది కదా. కాని కంప్యూటర్కి ఇదెలా నేర్పించాలి? దీనికి ఒక మార్గముంది. ప్రతి పదాన్ని దాని లక్షణాల బట్టి చూడొచ్చు. గిటార్ చెక్కతో చేసిందా? అవును. శబ్దం చేస్తుందా? అవును. సబ్బు శుభ్రపరిచేదా? అవును. ఇలా ప్రతి పదాన్ని కొన్ని అవును, కాదు ప్రశ్నలతో విడదీయచ్చు. ఈ ఆలోచనే వర్డ్ ఎంబెడింగ్కు దారితీసింది. ప్రతి పదానికి దాని లక్షణాల ఆధారంగా ఒక మ్యాప్లో ఒక పాయింట్ లాంటిది ఇస్తారన్నమాట. సో గిటార్, వయోలిన్ లాంటి వాయిద్యాలు మ్యాప్లో ఒకచోట ఉంటాయి, సబ్బు, షాంపూ లాంటివి ఇంకో చోట ఉంటాయి. వాటి మంచి దూరాన్ని బట్టి సంబంధాన్ని చెప్పొచ్చు. ఓకే, పదాలకు నంబర్లిచ్చాం, వాటికే అర్థమొచ్చింది. కానీ అంతేనా? లేదు. పదాలు ఏ ఆర్డర్లో వస్తున్నాయనేది చాలా ముఖ్యం. కాంటెక్స్ట్ అంతా దానిమీదే ఆధారపడుంటుంది. ఈ 2 చిత్రాలు చూడండి. స్టాక్ మార్కెట్ చార్ట్కి ఒక వాక్యానికి ఏంటి సంబంధం? రెండింట్లోనూ క్రమం లేదా సీక్వెన్స్ ముఖ్యం. స్టాక్ మార్కెట్లో నిన్నటి ధర ఈరోజు ధరను ప్రభావితం చేస్తుంది. అలాగే కుక్క మనిషిని కరిచింది, వేరు. మనిషి కుక్కను కరిచాడు, వేరు. పదాలు అవే, కాని క్రమం మారితే అర్థం మొత్తం తలక్రిందులైపోయింది. అవును, క్రమాలలో ఉండే ముఖ్యమైన విషయం ఇదే. 1 ఆర్డర్, 2 ఒకదానిమీద ఒకటి ఆధారపడటం. దీన్ని అర్థం చేసుకోవడం సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామ్స్కి చాలా కష్టం. మరి దీనికి పరిష్కారం? అవే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, సింపుల్గా ఆర్ఎన్ఎన్లు అంటారు. ఇవి ప్రత్యేకంగా ఇలాంటి సీక్వెన్స్ డేటాని హ్యాండిల్ చేయడానికి తయారయ్యాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాటికి ఒక రకమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు ఒక పదాన్ని చదివేటప్పుడు దానికి ముందున్న పదమేంటో కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఈ లూప్ వల్లే వాటికి వాక్యం యొక్క సందర్భం అర్థమవుతుంది. సరే,
పదాలను అర్థం చేసుకోవడం, వాటి క్రమాన్ని గుర్తుపెట్టుకోవడం, ఈ టెక్నాలజీతో మనం నిజ జీవితంలో ఎలాంటి మ్యాజిక్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటిది 1 నుండి అనేకం. అంటే ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్గా ఒక సీక్వెన్స్ వస్తుంది. ఉదాహరణకు ఒక ఫోటో ఇస్తే దాన్ని వివరిస్తూ పార్క్లో ఒక కుక్క ఆడుకుంటోంది అని ఒక వాక్యం రాయడం. రెండవది అనేకం నుండి 1. ఇక్కడ చాలా పదాలు అంటే ఒక సీక్వెన్స్ ఇన్పుట్గా వెళ్తే అవుట్పుట్గా ఒకే ఒక పదం లేదా క్లాసిఫికేషన్ వస్తుంది. ఉదాహరణకు ఒక సినిమా రివ్యూ మొత్తం చదివి బాగుంది లేదా బాగోలేదు అని ఒకే మాటలో చెప్పడం. ఇక మూడవది అనేకం నుండి అనేకం. ఇది చాలా పవర్ఫుల్. ఒక భాషలో ఒక వాక్యం ఇన్పుట్గా ఇస్తే దాన్ని ఇంకో భాషలోకి మార్చి ఇంకో వాక్యంగా ఇవ్వడం. అంటే ఒక సీక్వెన్స్ని ఇంకో సీక్వెన్స్గా మార్చడం. మన ట్రాన్స్లేషన్ యాప్స్ పనిచేసేది ఇలాగే. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ మోడల్స్ని పదాల మీద గానీ అక్షరాల మీద గానీ బిల్డ్ చేయొచ్చు. రీసెర్చ్ ప్రకారం పదాల ఆధారంగా పనిచేసే మోడల్స్ ఎక్కువ కరెక్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే పదంలో ఒక పూర్తి అర్థం ఉంటుంది, అక్షరంలో ఉండదు కదా. అందుకే అవి వేగంగా కూడా పనిచేస్తాయి. సరే, యంత్రాలు మన భాషని ఇంత బాగా అర్థం చేసుకుని దానిపై పట్టు సాధిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనిషికి యంత్రానికి మధ్య సంబంధం ఎలా మారుతుంది? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.